ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం టెన్షన్ బేస్ చేసుకొని అంటే వెలాసిటీ ఆఫ్ వేవ్ ఇన్ స్ట్రింగ్స్ చూసాం. సో ఫార్ములా ఏమొచ్చింది, v √/10 మ్యూ T/μ అని చెప్పేసి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చిన్న చిన్న అప్లికేషన్స్ చూడటం జరిగింది. అంటే రిలేటివ్ డెన్సిటీని, డెన్సిటీస్ని, హీట్ని రిలేట్ చేసుకుంటూ కొన్ని టాపిక్స్ చూసాం. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్. సో ఫర్ ఎగ్జాంపుల్, if a string of mass m, this is thick string అనుకోండి, string mass m, దీని స్ట్రింగ్ మాస్ m అన్నాం. మాస్ చెప్పాం కాబట్టి స్ట్రింగ్కి ఇది థిక్ స్ట్రింగ్. థిక్ స్ట్రింగ్ సిచ్యువేషన్స్లో టెన్షన్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది, పొజిషన్ టు పొజిషన్ టెన్షన్ అనేది మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? హ్యాంగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు దీని సెల్ఫ్ వెయిట్ వలన టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఐ కాంట్ అటాచ్ ఎనీ అదర్ సబ్స్టెన్స్, దీనికి ఏమి వేరే సబ్స్టెన్స్ ఏది అటాచ్ చేయలేదు, వేరే మాస్ ఏమి ఇవ్వలేదు. దీని యొక్క మాస్ వల్లనే గ్రావిటీ దాని మాస్ ఏం చేసుకుంటుంది, తన వైపుకు పుల్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ మాసివ్ సబ్స్టెన్స్, సో ఎర్త్ మాస్ వలన ఏమవుతుంది, ఈ మాస్ ఉన్న ఆబ్జెక్ట్ని ఎర్త్ దాని వైపుకి పుల్ చేసుకుంటుంది వర్టికల్లీ డౌన్వర్డ్. సో ఆ పుల్లింగ్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుంది? According to system of particles, the whole mass of the system concentrated at center of mass, position center of mass, and whole weight is concentrated at center of gravity. For uniform bodies, uniform shaped bodies, center of gravity is always at its center. So center of mass is also same. For uniform regular shapes, center of mass and center of gravity both are coincide. So here also center position, at that position center of gravity will act, that is mg will act at this position, mg, that is mg. Now I can take three positions. One is topmost position, and one is at any position in between them, and one is bottommost position. So I can call topmost position is A and bottommost position is B, and intermediate position is C. Okay na? Now I want to find velocity at the bottom. So velocity at bottom Vb is equal to what is, if I can generate a wave at the bottom, wave should passing through string, that velocity of transverse waves in string formula into Vb is equal to √tension per mu, √tension at B divided by mu. What is the value of tension at the bottommost position? జాగ్రత్తగా వినండి. ఈ బాటమ్మోస్ట్ పొజిషన్ దగ్గర ఎటువంటి గ్రావిటేషన్ పుల్ ఏమైనా ఉందా అంటే కిందకి లాగే ఫోర్స్ కానీ, పైకి అప్లై చేసే ఫోర్స్ కానీ, వేరే ఆబ్జెక్ట్ ఏదైనా దీని మీద ఫోర్స్ డెవలప్ చేయటం కానీ జరిగిందా? నో. గ్రావిటేషన్ పుల్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది? సెంటర్లో యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి దాన్ని ట్యాక్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ఫ్రీ ఎండ్ దగ్గర దేర్ ఈజ్ నో వెయిట్ యాక్ట్స్ అట్ ది ఫ్రీ ఎండ్. ఇఫ్ దెర్ ఈజ్ నో వెయిట్ యాక్ట్స్ అట్ ది ఎండ్, ఇక్కడున్న మాలిక్యూల్స్ దాని పొజిషన్ నుంచి అవి డిస్టర్బ్ అవ్వవు. అవి ఏ పొజిషన్ దగ్గర ఇనీషియల్గా స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రకారం ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ r0 అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే మెయింటైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ we can change the position of molecule by applying force, then the successive molecule can apply backward force, backward pull to set into previous position. That force is said to be tension. సో అక్కడ అది జరగడానికి ఇక్కడ ఎటువంటి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు. ఫోర్స్ యాక్ట్ చేస్తే మాలిక్యూల్ అది ఉండాల్సిన ప్లేస్లో కంటే కొత్త ప్లేస్లోకి షిఫ్ట్ అవుతుంది. అలా షిఫ్ట్ అయినప్పుడు సక్సెసివ్ మాలిక్యూల్ పాజిటివ్ ఫోర్స్ వలన ప్రీవియస్ పొజిషన్ రావడానికి ట్రై చేస్తుంది, ఆ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అసలు ఇది డిస్ప్లేస్ అవ్వందే, అది ఎందుకు పుల్ చేస్తుంది? ఇఫ్ దెర్ ఈజ్ నో పుల్ అట్ దట్ బాటమ్ పొజిషన్, దట్స్ వై టెన్షన్ at B is equal to 0. If tension at B is equal to 0, the velocity at the bottom position is 0. So if I can disturb at the bottom, initial velocity of wave is 0, no more. If I can disturb at it here, regularly velocity value should be fall down, and finally
it reaches the bottom, the velocity of wave is completely zero. Okay na? When it reaches the bottom, when a wave starts from top position and reaches to bottom, the bottommost position, the velocity of transverse wave is zero. So there is margaya, the wave should margaya. Okay na? చనిపోతాం కదా, దానికి డెడ్ సీన్ అనమాట, ఇంకా మూవ్ అవ్వదు at the end దగ్గర. That pressure energy will converted into another type of energy. What else it is another topic. Okay, right. What about the velocity at the topmost position? Velocity at A. Velocity at A is equal to root over tension at A divided by mu. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే టెన్షన్ at A అంటే the whole thread mass అంతా కూడా కన్సిడర్ అవుతుంది కదా. ఈ హోల్ మాస్ వలన వచ్చిన వెయిట్ mg అనా, ఆ mg ఫోర్స్ అయినా కిందకి లాగేది. ఆ mg ఫోర్స్ ఎంతైతే ఉందో అంతే ఫోర్స్తో కోహసివ్ ఫోర్స్ అనేది అగెనిస్ట్గా అప్లై అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ టెన్షన్. సో టెన్షన్ అట్ టాప్ మోస్ట్ పొజిషన్ ఈజ్ డ్యూ టు హోల్ మాస్ ఆఫ్ స్ట్రింగ్. దట్స్ వై ద టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు హోల్ వెయిట్ mg. ఎందుకు దాంతోనే అప్లై చేశాను, mg తప్పితే నాకు వేరే ఫోర్స్ ఏమీ లేదు అక్కడ అప్లై చేసేది. ఏది మాలిక్యూల్ ఆ ప్లేస్ నుంచి డిస్టర్బ్ అవ్వడానికి mg ఒక్కటే యాక్ట్ చేస్తుంది, ఇక్కడ వేరే ఫోర్స్ ఏమీ లేదు. సో టెన్షన్ అట్ ఏ అనేది mgకి సమానం అండ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం, మాస్ పర్ లెంత్కి సమానం. ఇప్పుడు రెండు సబ్స్టిట్యూట్ చేస్తే వెలాసిటీ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ టెన్షన్ అట్ ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, mg హోల్ డివైడెడ్ బై మాస్ పర్ లెంత్ m/l. మాస్ క్యాన్సిల్డ్ అవుట్, l న్యూమరేటర్కి వెళ్ళిపోతే వెలాసిటీ ఎట్ టాప్ మోస్ట్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ gl. నైస్. సో ఐ కెన్ ఫైండ్ ద వెలాసిటీ ఎట్ బాటమ్ పొజిషన్ అండ్ వెలాసిటీ ఎట్ టాప్ మోస్ట్ పొజిషన్. సో ఇనీషియల్గా రూట్ gl అని అంటారు. ఆఫ్టర్ at any instant after generating a wave pulse, that wave pulse should travel in string and let it be come to position C. What is the value of velocity at C? Velocity of wave at C. So C అనే పొజిషన్ ఫ్రీ ఎండ్ నుంచి x అనే డిస్టెన్స్ లో ఉందనుకోండి. సో ఇప్పుడు velocity at C is equal to root over tension at C divided by mu. టెన్షన్ అట్ సి దేనికి సమానం అవుతుంది, హోల్ మాస్ ఆఫ్ బాడీ యాక్ట్ చేస్తున్న టెన్షన్ అట్ సి అంటే ఈ సి కింద ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయితే ఉన్నాయో వీటి మాస్ వలన మాత్రమే నాకు టెన్షన్ డెవలప్ అవుతుంది. సికి పైన ఉన్న వీటి వలన ఎటువంటి టెన్షన్ డెవలప్ అవుతుంది. సో సి పొజిషన్ దగ్గర నుంచి కింద ఉన్న మట్టికే కావాలి, రైట్. సో ఏ పొజిషన్ దగ్గర కంపేర్ చేస్తే హోల్ మాస్ అనేది హోల్ లెంత్కి సమానం అయితే, length total length consider chesam total mass m aithe now I can consider that length x, then that mass should be m dash anukunte. What is the value of m dash? M dash is equal to, just cross multiply it, mx divided by l, mx divided by l. Okay na? So ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు దాని వెయిట్, ఇప్పుడు టెన్షన్ దేనికి సమానం అవుతుంది, టెన్షన్ T at C is equal to m dash into z. సో సబ్స్టిట్యూట్ చేస్తే Vc is equal to root over m dash ఎంతనా mx by l into g divided by mu ప్లేస్ లో m by l cancelled out. సో velocity at C is equal to root gx. So at any instantaneous position the value should be velocity of wave should be root gx. x should be variable at any instant. నువ్వు ఎక్కడైనా అడగమన్నాడు ఆ బాటమ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇచ్చాడో ఆ డిస్టెన్స్ ఇంటూ g వేస్తే స్మాల్ g వాల్యూ, స్మాల్ g ఇస్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఆ వాల్యూ వేస్తే మనకేమవుతుంది నాన్న, vc వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఇంకొంచెం మోడిఫై చేస్తాం. ఏమడిగాడు, టైం రిక్వైర్డ్ for a wave to travel from position A to position B.
ఏ టు బి అంటే బాటమ్ వరకు రావడానికి ఎంత టైం కావాలి, టైం టేకన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అసలు ఎక్స్ రావడానికి వెలాసిటీ అంటే ఎక్స్, దీనికోసం నేను ఏం చేస్తానంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటింగ్ మాస్ అయితే ఇది యూనిఫామ్ మాస్, ఇది మాస్లెస్ స్ట్రింగ్ అయితే దీని మాస్ వలన ఎటువంటి వెయిట్లోనే చేంజ్ రాదు కాబట్టి మనం సింపుల్గా వెలాసిటీ ఇంటూ వాట్ ఎవర్ ద లెంత్ డివైడెడ్ బై వెలాసిటీ వేస్తే దాని వాల్యూ వచ్చేస్తుంది, టైం ఫంక్షన్ వాల్యూ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా కుదరట్లా. ఎందుకు కుదరదు అంటే ఇది మాస్, దీని మాస్ అనేది పాయింట్ టు పాయింట్ చేంజ్ అయిపోతుంది. అంటే టెన్షన్ ఫోర్స్ షుడ్ బి చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. దాని వలన నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెలాసిటీ వాల్యూ కూడా మారిపోతుంది. సో ఎట్ ఎనీ ఇన్స్టెంట్ వెలాసిటీ Vx ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చింది √gx. ఎట్ ఎనీ ఇన్స్టెంట్ అని అంటున్నాను. ఇన్స్టంటేనియస్ వెలాసిటీని ఎట్లా రిప్లేస్ చేస్తాం? d/dt, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు √g ఇంటూ √x. √gx written as √g into √x. I want to find time function. So time function ని తీసుకండి, x function ని తీసుకొచ్చేయండి. So 1/√x into dx is equal to √g into dt. సో నాకు టోటల్ టైం కావాలి, ఇన్స్టంటేనియస్ టైం. టోటల్ టైం ని t అనుకుంటున్నాను. ఇనీషియల్గా టైం 0, ఫైనల్ టైం t అనుకుంటున్నాను. సో అప్పుడు ఇనీషియల్గా ఎక్కడ ఉంది? టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇనీషియల్గా 0 లెంత్, ఫైనల్ లెంత్ అనేది L అనుకుంటున్నాను. 0 to L అనే లెంత్ ట్రావెల్ చేయడానికి అవసరమైంది అనుకుంటున్నాను వాల్యూ. సో 1/√x, x⁻−1/2 అని రాయొచ్చు దీన్ని. x⁻−1/2కి ఇంటిగ్రేషన్ యాడ్ చేస్తే ఇంటిగ్రల్ x⁻n dx ఫార్ములా x⁻n+1/n+1. సో దీని ఫార్ములా ఏమవుతుంది? x⁻−1/2 + 1 డివైడెడ్ బై -1/2 + 1. అంటే నీకు ఇక్కడ ఏమవుతుందన్న ఫార్ములా ఇది x⁻1/2 డివైడెడ్ బై 1/2. This is limits 0 to L is equal to √g is constant. So integral dt value t. So 0 to t. అలా దీన్ని √x అని రాసేసుకోవచ్చు, పవర్ ఉంది కాబట్టి. 1/2 పక్కన వెళ్తే 2 వెళ్ళిపోద్ది. 2 √x, x ప్లేస్లో అప్పర్ లిమిట్ L అండ్ లోయర్ లిమిట్ 0. సో √L మైనస్ √0 0 కదా మాగే √L. సో 2√L is equal to √g into time. So total time t is equal to 2 into √L/g. This is time required for a wave travels from point A to point B, topmost point to topmost point B. So t is equal to 2√L/g. Okay na? Right. This is some of the examples and some of the applications related to velocity of wave in strings. Okay na? Right. And our next topic is principle of superposition of waves. Principle of superposition. What is principle of superposition? సో ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పోజిషన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది వేవ్స్కి? వేవ్ ఫంక్షన్ని మనం డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ బేస్ చేసుకొని చెప్తున్నాం. వేవ్ పల్స్ని y of t is equal to y of x comma t is equal to a sin of something omega t plus or minus kx అని చెప్పేసి చెప్తున్నాం. సో y అనేది ఏంటి? దట్ ఈస్ ఏ డిస్టర్బెన్స్ దట్ కెన్ డిస్ప్లేస్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు సచ్ పొజిషన్ ఇన్ y యాక్సెస్ ఇన్ ద డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ అని అర్థం అనమాట. అంటే ఏంటి? డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం వలన ఆ పాత్రలో ఉన్న పార్టికల్ దాని పొజిషన్ నుంచి వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేట్ అయ్యేదే డిస్ప్లేస్మెంట్ మనకి. అంటే ఆ డిస్టర్బెన్సే డిస్ప్లేస్ చేస్తుంది, పార్టికల్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఆ పార్టికల్ డిస్ప్లేస్మెంట్నే మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో చూపించాం. y అనేది డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? ఇట్స్ ఏ వెక్టార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అనేది ఏంటి? వెక్టార్ క్వాంటిటీ. ఇప్పుడు ఒక వేవ్ పల్సే వెళ్ళట్లా, నెంబర్ ఆఫ్ వేవ్ పల్సెస్ అనేవి వస్తున్నాయి. వచ్చి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయింది. సెవరల్ వేవ్ పల్సెస్ ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్. దెన్ ద రిజల్టెంట్ ఫైనల్ సింగిల్గా అవన్నీ మీట్ అయిపోయి ఫైనల్గా ఒక సింగిల్ పల్స్గా చేంజ్ అవుతుంది అనమాట. ద రిజల్టెంట్ వేవ్ పల్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ దట్ డిస్టర్బెన్సెస్.
ఆ మిగిలిన డిస్టర్బెన్స్ అన్ని డిస్టర్బెన్స్ల యొక్క ఆల్జీబ్రిక్ సమ్మే, ఆల్జీబ్రిక్ వెక్టోరియల్ సమ్, వెక్టర్ సమ్ ఆఫ్ ఆల్జీబ్రా అన్ని డిస్ప్లేస్మెంట్స్, ఆల్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ వేవ్ డిస్ప్లేస్మెంట్, రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్కి సమానం. దట్ ఈస్ ద మేజర్ ప్రిన్సిపల్. ఓకేనా? ఏమని చెప్తున్నాడు? when several wave pulses meet at a point, then the vectorial sum of all wave pulses gives the resultant wave pulse. రిజల్టెంట్ వేవ్ పల్స్ యొక్క ఈక్వేషన్ ఇస్తుంది. ఇది స్టేట్మెంట్. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ పల్స్ ఇలా మూవ్ అవుతుంది, ఇంకొక వేవ్ పల్స్ ఎలా మూవ్ అవుతుంది, అండ్ ఇంకొక వేవ్ పల్స్ ఏదో ఎలా వచ్చింది. ఓకేనా? సో ఇవి మల్టిపుల్, ఇవన్నీ కూడా మీట్ అయింది. మీట్ అయితే దీని యాంప్లిట్యూడ్, బాటమ్ యాంప్లిట్యూడ్ ఏమో ఇది, దాని పైన యాంప్లిట్యూడ్ ఏమో ఎలా ఉంది, ఇంకో దాని యాంప్లిట్యూడ్ ఏమో ఎక్కువ ఉంది. ఇవన్నీ డిస్ప్లేస్మెంట్లు యాడ్ అయ్యి ఈ అన్నిటి యొక్క సమ్ ఒక సింగిల్ పల్స్ వేవ్ కింద మారిపోతుంది. సో దీని యాంప్లిట్యూడ్ అనేది ఈ అన్నిటి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి సమానంగా ఉంటుంది. వీళ్ళ యొక్క ఫేజ్ అనేది దీని రిజల్టెంట్ ఫేజ్కి సమానంగా ఉంటుంది. వీటి అన్నిటి ఫేజ్ రిజల్టెంట్ ఫేజ్ అనేది దానికి సమానంగా ఉంటుంది. సో దిస్ వన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ త్రీ ఫంక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. సో మరి మీట్ అయ్యేటప్పుడు మనకు ఆఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలా మీట్ అయ్యి ఉండొచ్చు? యాంప్లిట్యూడ్స్ సేమ్గా ఉండి ఫేజెస్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేదా యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు మీటింగ్ అయ్యే ఛాన్స్లో. సో ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండి ఫేజ్ సేమ్ ఉండి యాంప్లిట్యూడ్స్ కనుక డిఫరెంట్గా ఉండటం వలన కనుక మీట్ అయితే, డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ అండ్ డిఫరెంట్ ఫేజ్, ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉంటాయి, వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది రెండు సేమ్గా ఉండి డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ డిఫరెంట్ ఫేజెస్ ఉండి కనుక మీట్ అయితే దెన్ దట్ ఈజ్ కాల్డ్ ఇంటర్ఫీరెన్స్. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 టాపిక్స్ ఏంటవి? ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్లో ఏమేమి చేంజ్ అవుతుంది? లెట్ 2 వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది, పాత్ డిఫరెన్స్ ఉంటుంది, ఫేజ్ డిఫరెన్స్, పాత్ డిఫరెన్స్, అండ్ ఫైనల్లీ హ్యాడ్ ద డిఫరెన్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ఆల్సో. యాంప్లిట్యూడ్లో కూడా లిటరల్ డిఫరెన్స్ ఉండొచ్చు. అలా 3 డిఫరెన్స్లు ఉన్నప్పుడు అలా ఉండి మీట్ అయితే దాన్ని ఇంటర్ఫీరెన్స్ అని అంటాం. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్స్లో, డైరెక్షన్ ఆపోజిట్గా ఉండి కనుక మీట్ అయితే, అంటే దీనికి దీనికి, ఇది చూడండి ఇదేమో పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. నౌ ఇలా ఆపోజిట్ ఫేజ్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కనుక మీట్ అయితే దేర్ కెన్ ఆఫర్ ఏ స్టాండింగ్ వేవ్స్. స్టాండింగ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రెండు కూడా దేనికి సంబంధించింది? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్కి సంబంధించింది. సో జస్ట్ ఐ కెన్ స్ప్లిట్ దట్ కాన్సెప్ట్ని ఏం చేస్తున్నాను, యూనిక్ కాన్సెప్ట్లో కాకుండా స్ప్లిట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్టాండింగ్ వేవ్స్లో చెప్పుకుంటాం. ఇంటర్ఫీరెన్స్ అంటే ఇన్ జనరల్గా యాంప్లిట్యూడ్ ఫేజ్ పాత్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేసేది. అండ్ ఒకవేళ ఫ్రీక్వెన్సీ చేంజ్గా ఉంటే, ఫ్రీక్వెన్సీ విచ్ మీన్స్ నెంబర్ ఆఫ్ రిపల్షన్స్ పర్ సెకండ్, నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఆఫ్ వేవ్ పల్స్ పర్ సెకండ్, దట్ షుడ్ వ్యారీ ఫ్రమ్ పల్స్ టు పల్స్. ఒక వేవ్ రెండో వేవ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 10 టైమ్స్ సేమ్ పల్స్ రిపీట్ అయింది అనుకోండి ఒక దాంట్లో ఒక సెకండ్కి, రెండో దాంట్లో 5 టైమ్సే రిపీట్ అయింది అనుకోండి, ఒక దాని ఫ్రీక్వెన్సీ 10 హెర్ట్జ్, ఇంకో దాని ఫ్రీక్వెన్సీ 5 హెర్ట్జ్. ఎన్నిసార్లు ఆ పల్స్ రిపీట్ అవుతుంది ఒక సెకండ్లో చెప్పేదాన్ని ఫ్రీక్వెన్సీ అని అంటాం. సో ఫ్రీక్వెన్సీ కనుక వేరియేషన్ ఉంటే దేర్ కెన్ ప్రొడ్యూస్ బీట్స్. సో ఇలా ఈ 3 కాన్సెప్ట్స్ని డెవలప్ చేస్తాం.
సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్. ఏంటన్నా అది ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్. ఇంటర్ఫీరెన్స్ అంటే when two waves with different amplitudes and have same wavelength and frequency, same wavelength and frequency, but phase difference occur. Phase difference is produced or meet at position or meet at a point, then the resultant wave produced, that is called interference. అలా రెండు డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్, ఆ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉంది. అలా ఫేజ్ డిఫరెన్స్ ఉన్నాయి కనుక మీట్ అయినప్పుడు కనుక రిజల్టెంట్ వేవ్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటాం? ఇంటర్ఫీరెన్స్ అని అంటాం. అలా ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకు మళ్ళీ రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటా రెండు ఛాన్సెస్? ఫస్ట్ వన్, ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్సెస్ బేసికలీ టూ టైప్స్ ఇంటర్ఫీరెన్సెస్. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, and second one is destructive interference. So constructive interference, destructive interference. So constructive interference అంటే ఏంటి, destructive interference అంటే ఏంటి? Constructive interference అంటే phase difference is zero. ఫేజ్ డిఫరెన్స్, ఆ రెండింటిలో మధ్య ఫేజ్ డిఫరెన్స్ కూడా లేదు. ఓన్లీ యాంప్లిట్యూడ్సే డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, ఏదో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయింది. అలా మీట్ అయినప్పుడు కనుక వేవ్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటాం? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అని అంటాం. ఫేజ్ డిఫరెన్స్ ఇస్ జీరో ఆర్ 2π ఆర్ 2nπ. అలాగే వాట్ అబౌట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డ్ ఆఫ్ పైస్. ఆర్డ్ ఆఫ్ పై అంటే π, 3π, 5π, లైక్ దట్. అలా ఫేజ్ డిఫరెన్స్ కనుక ఆర్డ్ ఆఫ్ పైలో ఉన్నప్పుడు కనుక మీట్ అయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అనేది వస్తుంది. అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఇవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్ జరిగినప్పుడు ఖచ్చితంగా దేన్ని ఒబే చేస్తుంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఒబే చేస్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ నెయిదర్ క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్. ఇక్కడ కూడా అంతే. ఇంటర్ఫీరెన్స్ జరిగినప్పుడు ఒక్కొక్క కేసులో వేవ్ పల్స్ సప్రెస్ అయిపోవచ్చు, అంటే దాని యాంప్లిట్యూడ్ కంప్లీట్గా జీరో అయిపోవచ్చు. అలా యాంప్లిట్యూడ్ జీరో అయిపోయిందంటే ఆ రెండు డిస్టర్బెన్స్లో ఉన్న ప్రెజర్ ఎనర్జీ ఎస్కేప్ అయిందనా? కాదు. దట్ ప్రెజర్ ఎనర్జీ విల్ చేంజెస్ ఇంటూ ఆన్ అదర్ ఫార్మేట్స్, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సక్సెసివ్ మాలిక్యూల్స్ అవ్వచ్చు, లేదా సౌండ్ ఎనర్జీ రూపంలో రిలీజ్ అయిపోవచ్చు, లేదు దే కెన్ మస్ట్ అవుట్ కెనెటిక్ ఎనర్జీ రూపంలో మూవ్ అవ్వచ్చు. ఓకేనా, ఏదో ఒక ఎనర్జీ ఫార్మేట్లో కన్వర్ట్ అవుద్ది, హీట్ రూపంలోకో వేరే ఇట్ కెన్ ట్రాన్స్ఫర్స్. అలాగే వేవ్ కంటిన్యూగా మూవ్ అవుతున్నప్పుడు కూడాను, వేవ్ మూమెంట్స్ అప్పుడు కూడా, వేవ్ కంటిన్యూగా మూవ్ అవుతున్నప్పుడు కూడాను నీకు ఎనర్జీ అనేది రీడిస్ట్రిబ్యూట్ అవుద్ది. ఎలాగా?
కంప్రెషన్ జరిగినప్పుడు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, రేర్ ఫ్రాక్షన్ జరిగినప్పుడు తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఈ రేర్ ఫ్రాక్షన్ అప్పుడు పార్టికల్స్ దూరంగా ఉన్నప్పుడు తక్కువ ఎనర్జీ ఉందని అంటే అక్కడ ఎనర్జీ లాస్ అయిందని కాదు, ఈ ఎనర్జీ కంప్రెషన్ సీన్కి వెళ్ళింది. కంప్రెషన్ దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, రేర్ ఫ్రాక్షన్ దగ్గర తక్కువ ఉంటుంది. ఓవరాల్గా టోటల్ ఎనర్జీ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఇవి ఒబే చేస్తాయి. ఓకేనా? సో కండిషన్స్ ఏంటి? ఇంటర్ఫీరెన్స్ జరగాలంటే ఫస్ట్ కండిషన్స్ ఏంటన్నా, వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉండాలి, వెలాసిటీ సేమ్గా ఉండాలి. చూడండి కండిషన్స్, ఇంటర్ఫీరెన్స్ జరగాలి అని అంటే కండిషన్స్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ అనేవి మూడు కూడా ఎలా ఉండాలి నాన్న? సేమ్గా ఉండాలి. రెండో కండిషన్, డైరెక్షన్స్ ఆర్ ఆల్సో ఇన్ సేమ్ డైరెక్షన్, సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే ఆపోజిట్ డైరెక్షన్లోకి రాకూడదు. కావాలంటే అటు మధ్య యాంగిల్ ఉండొచ్చు, సమాట్ యాంగిల్ ఫై అనే యాంగిల్ ఉండొచ్చు, కానీ ఆ యాంగిల్ 180కి ఈక్వల్ అవ్వకూడదు, ఆపోజిట్లోకి వెళ్ళకూడదు. ఖచ్చితంగా అవి ఏమై ఉండాలి? సేమ్ ఇన్ డైరెక్షన్లో ఉండగలగాలి. ఉన్నప్పుడు నీకు ఇంటర్ఫీరెన్స్ అనేది పాసిబిలిటీ జరుగుద్ది. ఓకేనా? రైట్. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటో చెప్పుకొని అప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ కేసు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ కేసు చెప్తాను. ఏంటన్నా ఇంటర్ఫీరెన్స్ జరగదు. మ్యాథమెటికల్ అప్రోచ్ ఫర్ ఇంటర్ఫీరెన్స్. లెట్ y1 ఆఫ్ t ఫస్ట్ వేవ్ పల్స్ని యాంప్లిట్యూడ్, దీని యాంప్లిట్యూడ్ని a1 అనుకుంటున్నాను, a1 సైన్ ఆఫ్, ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉండాలన్నాను, వేవ్ లెంగ్త్ సేమ్గా ఉండాలనుకుంటున్నాను. సో సైన్ ఆఫ్ ఒమేగా టీ అని పెడుతున్నాను. ఇనీషియల్ పొజిషన్ x ఈక్వల్ టు 0, ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ kx x0. y2 ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు యాంప్లిట్యూడ్ a2 అనుకుంటున్నాను, సైన్ ఆఫ్, ఫ్రీక్వెన్సీ సేమ్ కాబట్టి ఒమేగా సేమ్, టీ సేమ్, ఒమేగా టీ ప్లస్ ఫై. అంటే ఈ పల్స్కి మధ్య యాంగిల్ అనేది ఫై ఉంది, ఫేజ్ డిఫరెన్స్ ఫై ఉంది. ఇప్పుడు ఆ ఫేజ్ డిఫరెన్స్ ఫై అనే ఫేజ్ డిఫరెన్స్లో ఉన్నప్పుడు ఆ రెండు మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ యాంప్లిట్యూడ్ తీసుకోండి. ఫస్ట్ యాంప్లిట్యూడ్ ఇటువైపు ఉందనుకుందాం, a1. డిస్ప్లేస్మెంటే కదా, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ a1. కొంచెం యాంగిల్లో ఉన్నాయి కాబట్టి యాంగిల్స్ రాస్తున్నాను, ప్యూర్గా వర్టికల్ అని వేయట్లేదు. పల్స్ ఎప్పుడు వర్టికల్గానే లిఫ్ట్ అవ్వాలని కండిషన్ కూడా ఏమీ లేదు మనకి. నెక్స్ట్ దిస్ ఈజ్ a2. రెండు డిస్ప్లేస్మెంట్స్ వెక్టర్సే కదా నాన్న, వెక్టర్. ఇప్పుడు ఈ రెండింటిని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చేయాలి? y ఆఫ్ t రిజల్టెంట్ వేవ్ ఈజ్ ఈక్వల్ టు y1 ఆఫ్ t ప్లస్ y2 ఆఫ్ t. సో ఈ y ఆఫ్ t రిజల్టెంట్ వేవ్ నేను ఏం చూపిస్తున్నాను? ఏ సైన్ ఆఫ్ ఒమేగా టీతో కంపేర్ చేస్తున్నాను. ఒమేగా టీ ప్లస్ వాట్ ఎవర్ న్యూ యాంగిల్ ఆల్ఫా ఏదో అనుకుంటున్నాను, కొత్త ఫేజ్ ఆల్ఫా అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఏ వాల్యూ, ఆల్ఫా వాల్యూ. ఎందుకని ఒమేగా మారదు, వీళ్ళకి అన్నిటికీ ఒమేగా కాన్స్టెంట్, దీనికి కూడా ఒమేగా కాన్స్టెంటే. మారేదల్లా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్, రిజల్టెంట్ యాంగిల్ చేంజ్ అవుతాయి. సో రిజల్టెంట్ వేవ్ ఏంటో చూడాలి. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ ప్రకారం ఇది కూడా ఏమవుతుంది? ఇది a1 అయితే ఇది కూడా a1, ఇది a2. సో ఎడిషన్ ఆఫ్ వెక్టర్ ప్రిన్సిపల్, ట్రయాంగిల్ ఆఫ్ ఎడిషన్ ప్రకారం ఫస్ట్ దాని హెడ్ పార్ట్ కి సెకండ్ దాని టైల్ పార్ట్ జాయింట్ అయింది. దట్స్ వై రిజల్టెంట్ వేవ్ ఈస్ ఓకేనా. రిజల్టెంట్ ఇంటర్ఫీరెన్స్ అయిన తర్వాత వచ్చిన నెట్ వేవ్ యాంప్లిట్యూడ్ అనేది ఫస్ట్ వెక్టర్ నుంచి టైల్ నుంచి సెకండ్ వెక్టర్ హెడ్ వరకు ఉంటుంది, ఇక్కడ వరకు. సో ఇది రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. దిస్ రిజల్టెంట్ వెక్టర్ యాంప్లిట్యూడ్ ఏమనుకున్నాం మనం? ఏ అనుకున్నాం. దట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవుతుందన్నా? ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అనుకున్నా? a1కి a2కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఫై. దిస్ ఈజ్ యాంగిల్ ఆల్ఫా. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవ్వాలి మనకి? రూట్ ఓవర్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ 2a1 a2 cos φ. రైట్. ఇప్పుడు ఏంటి ఏంటన్నా? ఈ జనరల్ ఇంటర్ఫీరెన్స్, ఇది కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్ కాదు, జస్ట్ ఇంటర్ఫీరెన్స్. ఇంటర్ఫీరెన్స్ అయిన వేవ్ యొక్క ఫైనల్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా అది ఏ.
వాట్ అబౌట్ నౌ ఐ వాంట్ టు ఫైండ్ ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా వాల్యూ ప్రొజెక్ట్ చేయాలంటే ట్రయాంగిల్ నేను ఏం చేస్తాను, జస్ట్ ఐ కెన్ డ్రా ఏ పర్పెండిక్యులర్. సో ఇది A1, ఇది A2 డైరెక్షన్, సో ఇది కూడా యాంగిల్ ఫై. సో A1 ఇది ఫై చేస్తుంది, ఇది ఎడ్జసెంట్ సైడ్ కాబట్టి A1 cos ఫై అవుతుంది ఇది. సో ఇది ఏమవుతుంది, A1 sin ఫై అవుతుంది రిజాల్వింగ్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ ప్రకారం. ఓకేనా, ఇట్ ఈస్ ఫై, ఇది ఎడ్జసెంట్ సైడ్. cos phi is equal to adjacent side by hypotenuse. Adjacent side by is equal to cos phi into hypotenuse, A1 into cos phi. ఇది ఆపోజిట్ సైడ్ సైన్ ఫంక్షన్ వేస్తాం. sin phi is equal to opposite by hypotenuse. ఆపోజిట్ సైడ్ is equal to hypotenuse into ఫంక్షన్ సైన్ ఫంక్షన్. సో కాబట్టి A1 into sin phi అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా కావాలి. నాకు ఇక్కడ ఏం ఫామ్ అయింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. దీని నుంచి tan ఆల్ఫా ఫార్ములా రాసుకోండి. tan ఆల్ఫా is equal to opposite side A1 sin phi, so A1 sin phi whole divided by A2 plus A1 cos phi. సో సమ్ ఆఫ్ ది బుక్స్ లో మీకు ఏముంటుందంటే ఇక్కడ A2 sin phi డివైడెడ్ బై A1 ప్లస్ A2 cos phi అని ఉంటుంది. అంటే అక్కడ కన్సిడరేషన్ ఏం తీసుకుంటాడు, ఇది A2 తీసుకుంటాడు, ఇది A1 తీసుకుంటాడు. సో మీరు చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఫంక్షన్ బట్టి టెక్నికల్గా. సో దిస్ ఈస్ ద మేజర్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్కి రిజల్టెంట్ ఆల్ఫా యాంగిల్కి ఫేజ్ యాంగిల్కి మధ్య రిజల్టెంట్ వేవ్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇవి. ఓకే రైట్. సరే, ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఫార్మాట్స్, డిస్ట్రక్టివ్ ఫార్మాట్స్ చూద్దాం. ఇంటర్ఫిరెన్స్ అయిపోయింది కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఫేజెస్. Constructive interference. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేవ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఒకటి ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలంటే ఇది టైం యాంప్లిట్యూడ్ ఫంక్షన్. ఇది y1 ఆఫ్ t, y2 ఆఫ్ t. y2 ఆఫ్ t కి ఫేజ్ డిఫరెన్స్ ఇక్కడ నుంచి నా అబ్జర్వేషన్ ఆరిజిన్ నుంచి దీని ముందే ఇంకొక వేవ్ పల్స్ ఏదో ట్రావెల్ అయ్యింది, సేమ్ ఫ్రీక్వెన్సీ, సేమ్ వేవ్ లెంత్, lambda should be same and frequency should be same, but amplitudes may be changes. So what is the phase difference at here? So ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న టోటల్ ఫేజ్ ఎంతనా, phi is equal to 2 pi radians. ఓకేనా? లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకో, ఫేజ్ డిఫరెన్స్ 0 అంటే నేను రన్ చేయమన్నాను, ఫేజ్ డిఫరెన్స్ ఇలాంటి టూ వేవ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి, వీటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ అనేది 2n పైకి సమానమై ఉండాలి. ఫేజ్ డిఫరెన్స్ అనేది దేనికి సమానం అవ్వాలన్నా 2n పైకి రన్ అవ్వాలి. దట్ n వాల్యూ ఈజ్ రన్స్ ఫ్రమ్ 0 1 2 3 అప్ టు 1 లైక్ దిస్. ఓకేనా? en ఆఫ్ పై అయితే అయినప్పుడు నీకేమవుతుందంట, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుందంట. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగితే ఏమవ్వాలి, దిస్ యాంప్లిట్యూడ్ షుడ్ బి మ్యాక్సిమం. యాంప్లిట్యూడ్ అనేది మ్యాక్సిమం వాల్యూ రావాలి. వెన్ ఎవర్ యాంప్లిట్యూడ్ ఈజ్ మ్యాక్సిమం, ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, పై అనేది 2n పైకి సమానమైనప్పుడు అవుతుంది. యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అని అంటాము ఈ సిచ్యువేషన్లో. సో ఎందుకు మ్యాక్సిమం అవుతుంది, ఏ ఫార్ములా ఏంటి మనకి, √a1² ప్లస్ a2² ప్లస్ 2a1 a2 cos 2n పై. cos 2 పై వాల్యూ cos 360 cos 0 వాల్యూ ఏమవుతుందన్నా 1, లెట్ ఇట్ బి 1. అది 1 అయితే a1² ప్లస్ a2² ప్లస్ 2a1 a2 ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. అంటే ఇది ఏమవుతుందన్నా, ఏ వాల్యూ అనేది a1 ప్లస్ a2కి. సో డైరెక్ట్గా దాని యాంప్లిట్యూడ్స్ ఏం చేసుకోవచ్చు, మనం యాడ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు డైరెక్ట్గా దాని మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ని యాడ్ చేసేసుకోవచ్చు, a1 ప్లస్ a2. ఓకేనా? ఇది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్, మ్యాక్సిమం సిచ్యువేషన్ అనేది ఇక్కడ ఆఫర్ అవుతుంది. మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వచ్చినప్పుడు 5 ఏమవ్వాలన్నా 2n పై అనుకోండి. 2n పై అయితే నీకు వాట్ ఎవర్ ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా కూడా సేమ్ డైరెక్షన్లోకి వస్తుంది. రిజల్టెంట్ వేవ్ ఈ రెండు మీట్ అయిన తర్వాత వచ్చే వేవ్ కూడా అదే డైరెక్షన్లో డబల్ ఆఫ్ యాంప్లిట్యూడ్కి వెళ్తుంది. అంటే రిజల్టెంట్ వేవ్ ఇలా వెళ్ళొచ్చు, దీని యాంప్లిట్యూడ్ కలుపుకొని దీని వాల్యూ దేనికి సమానం అవుతుంది, a1 ప్లస్ a2కి సమానం అవుతుంది.
సేమ్ డైరెక్షన్ పాజిటివ్ ఎక్స్లో అయితే ఇది కూడా పాజిటివ్ ఎక్స్లోనే మూవ్ అవుతుంది. అంటే నీకు ఆల్ఫా వాల్యూ అనేది 0 అయిపోద్ది. ఎందుకు 0 అవుతుంది? ఆల్ఫా ఫార్మ్ ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఓకే పైన ఏంటి a1 sin phi డివైడెడ్ బై a2 ప్లస్ a1 cos phi. ఇది వాల్యూ 1, డినామినేటర్ a1 ప్లస్ a2 sin phi sin 2 వాల్యూ 0, 0 into anything 0, 0 by anything 0. ఓకేనా? tan ఇన్వర్స్ 0 ఎప్పుడు వస్తుంది? 0 డిగ్రీస్ దగ్గర వస్తుంది. ఆల్ఫా అనేది 0 డిగ్రీస్ ఆర్ 2 డిగ్రీస్ అది. ఓకేనా? సో ఇక్కడ ఆల్ఫా అనేది ఏముండదు. ఫేజ్ డిఫరెన్స్ అనేది కంప్లీట్గా దీనికి రిజల్టెంట్ యాంగిల్ ఏమైపోతుందని ఈ కేసులో 0 అయిపోతుంది. ఇది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కండిషన్. ఓకేనా? సో ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో పాత్ డిఫరెన్స్ దీనికి సమానం అయితే ఓకేనా, మరి ఫేజ్ డిఫరెన్స్ దేనికి సమానం? ఫేజ్ డిఫరెన్స్ దానికి సమానం అయితే పాత్ డిఫరెన్స్ ఎంతకి సమానం అవ్వాలి? పాత్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటే దాని పాత్ లెంత్ ఏమనుకుంటున్నాను? లాంబ్డా అయినా ఒక లాంబ్డా డిఫరెన్స్ వస్తే 2 రేడియన్స్ వచ్చింది. 2 లాంబ్డా డిఫరెన్స్ వస్తే 4 రేడియన్స్ వస్తుంది. 6 లాంబ్డా డిఫరెన్స్ వస్తే 6 రేడియన్స్ డిఫరెన్స్ వస్తే 3 లాంబ్డా డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇలాంటి డెల్ ఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలి? డెల్ ఎక్స్ పాత్ డిఫరెన్స్. సో ఇది డెల్ పై ఫేజ్ డిఫరెన్స్ దేనికి సమానం అవ్వాలన్నా 2n పైకి సమానం అవ్వాలన్నా. పాత్ డిఫరెన్స్ దేనికి సమానం అవ్వాలి? కానీ డెల్ ఎక్స్ అనుకుంటున్నాను. డెల్ ఎక్స్కి డెల్ పైకి రిలేషన్ ఏంటన్నా మనకి phi is equal to 2 by lambda into del x అంతేనా? సో phi is equal to 2 by lambda into del x. phi వాల్యూ ఏంటి మనకి? 2n pi. 2n pi is equal to 2 by lambda into del x. 2 pi క్యాన్సిల్ అవుతాయి. సో మనకి పాత్ డిఫరెన్స్ కంప్లీట్గా ఎలా మెయింటైన్ అవ్వాలి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరగాలంటే n లాంబ్డాకి సమానం అవ్వాలి. అంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డాస్. అంటే n వాల్యూ కూడా 0 నుంచి రన్ అవుతుంది కదా, 0 అంటే అసలు పాత్ డిఫరెన్స్ లేకపోయినా కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్, పాత్ డిఫరెన్స్ ఎగ్జాక్ట్గా లాంబ్డాకి సమానమైన, 2 లాంబ్డాకి సమానమైన, 3 లాంబ్డాకి సమానమైన, 4 లాంబ్డాకి సమానమైన అది వచ్చేది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. దాని యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం వస్తుంది. అది దేనికి సమానం అవుతుంది అంటే a1 ప్లస్ a2కి సమానం అవుతుంది. ఓకేనా? దిస్ ఈస్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కాన్సెప్ట్. సో వాట్ అబౌట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్? సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఇప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుతుంది? సో అది కూడా చూసేద్దాం. డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఏమవ్వాలి? ఫేజ్ డిఫరెన్స్ అని చూద్దాం. ఇది y1 ఆఫ్ t ఫంక్షన్ అనుకున్నాం, టైం ఫంక్షన్ యాంప్లిట్యూడ్ లెట్ ఇట్ బి y1 ఆఫ్ t. ఈ y2 ఆఫ్ t అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఇట్లా సో దీనికి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ అనేమో లాంబ్డా బై 2కి సమానమైంది. ఫేజ్ డిఫరెన్స్ ఏమో phi ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే పై రేడియన్స్కి సమానమైంది. ఓకేనా? పై ఆర్డ్ ఆఫ్ సీక్వెన్సెస్ ఎట్లా కనుక వస్తే దాని phi అనేది ఆర్డ్ ఆఫ్ పైస్ కనుక సమానమైంది. ఆర్డ్ పైకి సమానమైందంటే ఏంటి? మనకి కేసు చూడండి, ఆర్డ్ పైకి సమానం అంటే ఫేజ్ డిఫరెన్స్ phi ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఆర్డ్ పైలు రావాలి, ఆర్డ్ నెంబర్ రావాలంటే ఫంక్షన్ 2n + 1 ఇంటూ పై. ఇక్కడ n ఎక్కడి నుంచి రన్ చేయాలి? 0 నుంచి రన్ చేయాలి. 0 1 2 వస్తాం. 2n - 1 కనుక పెట్టారనుకోండి n 1 నుంచి రన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 2n + 1 ఇంటూ పై. సో ఇక్కడ n అనేది 0 నుంచి రన్ అవుతుంది. n ప్లేస్లో 0 పెట్టామనుకోండి 1 పై, ఆర్డ్ పై వచ్చిందని అంటే నీకు మినిమం యాంప్లిట్యూడ్ అనేది వస్తుంది. సో యాంప్లిట్యూడ్ ఏమవుతున్నాను ఈ కేసులో మినిమం వస్తుంది. ఎందుకు మినిమం వస్తుందో చూద్దాం. సో మినిమం వచ్చే కేసు అంటే ఏ ఫార్ములా ఏంటి? √a1² + a2² + 2a1 a2 cos of 2n + 1 into π. Art of π cos 180 value -1, so that minus is operated at here. So అప్పుడు a వాల్యూ ఏమవుతుంది? a1² + a2² - 2a1 a2 a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అంటే a1 - a2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఏ మిగులుతుందన్నా a1 - a2 అని మిగులుతుంది. సో దిస్ యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్టెంట్ a1 a2.
అదే సేమ్ యాంప్లిట్యూడ్లు ఉన్నాయి అలా పై డిఫరెన్స్తో కనుక వస్తే సేమ్ యాంప్లిట్యూడ్ కాబట్టి నెట్ యాంప్లిట్యూడ్ ఏమైపోద్ది 0, అంటే వేవ్ ఇంకేం ఉండదు, రెండు మీట్ అవ్వగానే వేవ్ సప్రెస్ అయిపోతుంది. మీకు దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే ఓషన్స్ దగ్గర కానీ లేదా బ్యాంక్స్ దగ్గర, రివర్ బ్యాంక్స్ దగ్గర కానీ అలలు వస్తూ ఉంటాయి, వాళ్ళకి తగిలి బ్యాంక్కి తగిలి బ్యాక్ సైడ్కి వెళ్ళిన అలలో వచ్చే అలలు రెండింటి యాంప్లిట్యూడ్ సేమ్ అయినప్పుడు ఆ అల అక్కడికి సప్రెస్ అయిపోతుంది. దట్ ఎనర్జీ విల్ గివెన్ టు నెక్స్ట్ పల్సెస్, దానికి ఇచ్చేస్తే కానీ అక్కడ ఇంక రిజల్టెంట్ వేవ్ అనేది 0 అయిపోతుంది. ఆ కేసులో దీన్ని ఆపర్ చేయొచ్చు. సో మినిమం యాంప్లిట్యూడ్ దేనికి సమానం అవుతుందన్నా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్లో వస్తుంది, A1 - A2కి సమానం అవుతుంది. ఈ కేసులో మరి ఫేజ్ డిఫరెన్స్ ఏమో 2n+1 ఇంటూ పైకి సమానం అయితే పాత్ డిఫరెన్స్ ΔX దేనికి సమానం అవుద్ది 2n+1 ఇంటూ పై, ఫేజ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π/λ ఇంటూ ΔX, పై క్యాన్సిల్, ఇప్పుడు ఏమవుద్ది 2n+1 ఇంటూ λ/2 దీనికి సమానం అవ్వాలి. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ జరగాలని అంటే పాత్ డిఫరెన్స్ అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్స్లో వేరియేషన్ λ/2లో ఉండాలి. ఆడ్ ఆఫ్ λ/2, λ/2, 3λ/2, 5λ/2, 7λ/2 ఆ సిచ్యువేషన్ ఆఫర్ అయినప్పుడు మనకి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ వచ్చి యాంప్లిట్యూడ్ అనేది మినిమం అవుతుంది. సో దిస్ ఈజ్ ద కేస్ ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్సెస్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్లోను డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్లో రెండింటిలో కూడా ఇంటెన్సిటీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఇప్పుడు యాంప్లిట్యూడ్స్ చూసాం. వాట్ అబౌట్ ఇంటెన్సిటీ? రిజల్టెంట్ వేవ్ ఇంటెన్సిటీ ఇన్ ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్. రిజల్టెంట్ వేవ్ ఇంటెన్సిటీ ఇన్ ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్ మనం ఇంటర్ఫీరెన్స్ కాన్సెప్ట్లో రిజల్టెంట్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎట్లా ఉంటుంది వేరియేషన్ చూద్దాం. సో ఇంటెన్సిటీ ఆల్ వీ నో ఇంటెన్సిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఒకసారి ఇంటెన్సిటీస్ టాపిక్ చూడండి. ఇంటెన్సిటీస్ టాపిక్లో ఇంటెన్సిటీ అనేది ఎందుకు ప్రపోర్షనల్ టు యాంప్లిట్యూడ్ స్క్వేర్ అంటుంది అనేది చెప్తాం. సో పర్ఫెక్ట్ రేషియోస్ వేసుకున్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు A² రాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సరే I ప్రపోర్షనల్ టు A² కాబట్టి అంటే A ప్రపోర్షనల్ √I ప్రపోర్షనల్ టు A అంటే A1 ప్లేస్లో √I1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, A2 వచ్చిన చోట √I2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు రిజల్టెంట్ వేవ్ A అంటే దీని నుంచి √I ప్రపోర్షనల్ టు A అని రాయొచ్చు కదా. ఇప్పుడు మనం రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఫార్ములా వచ్చింది A ఈజ్ ఈక్వల్ టు √A1² ప్లస్ A2² ప్లస్ 2A1 A2 cos phi. సో A అంటే రిజల్టెంట్ యాంప్లిట్యూడ్. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ప్లేస్ ఏం పెట్టవచ్చు నేను √I ఈజ్ ఈక్వల్ టు A1², ఇక్కడ A1 అయితే √I1, A1² అయితే రూట్ పోద్ది, జస్ట్ I1 ప్లస్ I2 ప్లస్ 2 ఇంటూ A1 ప్లస్లో √I1 √I2 cos phi. దిస్ ఈస్ రిలేషన్ ఫర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. ఇది బోత్ సైడ్స్ రూట్స్ ఉన్నాయి, రూట్స్ క్యాన్సిల్ చేసేసేయండి. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ 2√I1 √I2 cos phi. దట్ ఈస్ ద ఫంక్షన్ ఫర్ రిజల్టెంట్ ఇంటెన్సిటీ. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్లో ఏమవుతుంది ఇంటెన్సిటీ అనేది కన్స్ట్రక్టివ్లో ఫేజ్ డిఫరెన్స్ ఏమవ్వాలన్నా పై అనేది 2n/కి సమానం అవ్వాలి. 2n/, అయితే దీని వాల్యూ 1 అయిపోతుంది. 1 అయిపోతే కేసు ఏమవుతుంది చూడండి, I ఈజ్ ఈక్వల్ టు దీన్ని √I1² ప్లస్ √I2² ప్లస్ 2√I1 √I2 అంటే ఏమని రాయొచ్చు అన్న √I1 ప్లస్ √I2² అని రాయొచ్చు. అంతే కదా నాన్న, ఓకేనా. సో ఇది హోల్ స్క్వేర్ సిచ్యువేషన్. నెక్స్ట్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ సిచ్యువేషన్లో ఏమని రాయొచ్చు, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్కి పై వచ్చేటప్పటికి ఆర్డ్ ఆఫ్ పై 2n+1 ఇంటూ పై. ఈ సిచ్యువేషన్లో దీని వాల్యూ మైనస్ అవుతుంది, అంటే ఇక్కడ ఇంకా I అనేది దేనికి సమానం అవుతుంది √I1 మైనస్ √I2² సమానం అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద రిలేషన్ ఫర్ ఇంటెన్సిటీస్ ఆఫ్ ది resultant intensity of the wave
ఇన్ ఇంటర్ఫిరెన్స్ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది అప్ టు హియర్ వీ కెన్ కంక్లూడ్ ది ఇంటర్ఫిరెన్స్, అండ్ టుమారో ఆన్వర్డ్స్ వీ కెన్ సీ స్టాండింగ్ వేవ్స్ ఈక్వేషన్స్.